చాలా సింపుల్‌గా నేనేం చేయలేదన్నట్టు చెప్తున్నారు. అలా అని కాదు. కానీ అంటే లేదండి. ఆహ్, వెంకట్ అలాంగ్ విత్ ద వైడ్ ఫ్రేమ్స్ నాకొక 2 బ్లాకింగ్స్ నాకు బాగా నచ్చింది. బ్రోతల్ హౌస్ దగ్గర నందు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటాడు కదా! అవునవును. సో, అక్కడ దేర్ విల్ బి 2 బ్లాక్స్. ఇక్కడ ఈ అమ్మాయిని నందు పర్స్‌పెక్టివ్‌లో చూపిస్తారు. అవును. నందు పర్స్‌పెక్టివ్‌లో ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి పర్స్‌పెక్టివ్‌లో నందుని చూపిస్తారు కదా! సో, అవును. అక్కడ దేర్ ఇస్ ఎ బ్రిలియంట్ బ్లాక్ వేర్ ఈ క్యారెక్టర్‌కి ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది నందుకి. అవును. వెళ్ళాలా వద్దా? నేను చేసింది కరెక్టా కాదా? కరెక్టా కాదా అనే ఆలోచనని హేట్రెడ్ అనేది డామినేట్ చేస్తా ఉంటుంది. హ్మ్. అవును. సో, అందులో రష్ ఉండాలి. ఆ రష్‌ని మీరు ఎడిట్‌లో హ్మ్. అంటే అప్పటిదాకా ఆలోచిస్తున్న టక్కన ఎళ్ళిపోతాడు. హ్మ్. అంటే అది స్టే లేదు అక్కడ వాడు. అంటే అది కొంచెం స్లో డౌన్ చేసి ఇంకా యాహ్! కొంచెం డ్రామా పండించే ఛాన్స్ ఉన్నప్పటికి కూడా హ్మ్. లేదా కన్‌ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇంక అంతకు మించి ఆలోచిస్తే వాడు మళ్ళీ బయటికి ఇదవుతదని చెప్పేసి మీరు చాలా ఫాస్ట్ సప్పని ఉంటదది. హ్మ్. సో, ఆ బ్లాకింగ్ కూడా మీరు ఎలా పెట్టారంటే అంటే వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఈ అమ్మాయి ఏడుస్తుంది, బాధపడుతుంది. వీడు చూస్తున్నాడు గానీ ఏం హి చేయాలి? కుడెంట్ ఫీల్ దట్ ఎమోషన్. అవును. సో, అది మీ అంటే ఎడిటింగ్‌తో ఎంతైతే వచ్చిందో మీ మీ బ్లాకింగ్, మీ ఫ్రేమింగ్‌తో కూడా అంతే డ్రామా ఎలివేట్ అయిందది. అవునవును. దట్స్ అంటే వాట్. అది ఫార్చునేట్ ఎనఫ్ ఏంటంటే, ఆ లొకేషన్ మాకు చాలా బాగా దొరికిందనమాట. అంటే ఫస్ట్ మేము అనుకున్న ప్లేస్‌కి, దీనికి సంబంధం లేదు. అండ్ ఇంకొకటేంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఎంటైర్ డ్రామా మీరు 'శివాజీ' గారిది, 'బిందు మాధవి'ది ఆ లొకేషన్ ఒక మంచి క్యారెక్టర్ లాగా ఉంటది. అంతా ఒకసారి మీరు రివిజిట్ చేసుకుంటే. సో, ఎస్పెషల్లీ ఆమె రాధ్య బయటకొచ్చిన ప్లేస్‌ని ఎప్పుడు వాడదాము అంటే మంచిగా బ్యూటిఫుల్‌గా వాడదామని ఫస్ట్ ఎప్పుడైతే మేము చూసామో, అంటే లొకేషన్ స్కౌట్స్ చాలా అంటే చాలా తిరిగామనమాట. ఎస్పెషల్లీ బ్రోతల్ హౌస్ గురించి అసలు చాలా సెర్చ్ చేసాం. ఎందుకంటే మేము చేస్తున్న దగ్గరలోనే అంతా మూవీ అంతా మెదక్ దగ్గర షూట్ చేశామనమాట. ఒక 40 డేస్ వరకు. ఆ దగ్గరలోనే రావాలి అన్న ప్లేస్‌లో ఆ దగ్గరలోనే ఒక లొకేషన్ చూసుకొని ఫస్ట్ చూసినప్పుడు అంటే అది డైరెక్టోరియల్‌గా మురళి గాని, డీఓపీగా నేను గాని ఫస్ట్ చూసిన ఇంటెంట్ ఫస్ట్ మాకు కనపడిన విజువలే ఓకే. రాధ్య బయటకొస్తది. నా నందుది ఇది ఉంటే అంటే మీకు అర్థం కదా! అంటే ఒక లొకేషన్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ ఓకే. ఈ లొకేషన్ ఓకే అని బయట ఉండి చూసినప్పుడు అర్థమైందే అది. ఎందుకు అంటే ఫస్ట్ మురళి రాసిన డ్రాఫ్ట్‌లో ఏంటంటే మీకు గుర్తుంటే అక్కడ రాధే బయటికి రానప్పుడు ఒక అబ్బాయి పైకి తీసుకొస్తాడు గదా! ఆమెని. "అన్న వర్షం వస్తుంది. మనం తొందరగా బట్టలు తీసేయాలని" ఎళ్తాడు. టెక్నికల్లీ అయితే అక్కడ మేమనుకున్న దాని ప్రకారం రెయిన్ ఉంటది. ఓకే. సో, ఓకే. ఇట్లా అన్నీ ప్లాన్ ఓహ్! ఆ చేసామనమాట. సాడ్ ఆహ్, దానికి సెట్ ఆహ్, సో, అవుద్దన్నట్టు. ఆ! అట్లా బట్ అది అంటే సమ్‌టైమ్స్ ఏంటంటే లొకేషన్ గూడా చాలా హెల్ప్ చేస్తది అన్నట్టు. దాని తర్వాతనే మిగతా అన్ని బ్లాక్స్ వెతికాను. ఓకే. ఓకే. ఫస్ట్ నచ్చిన బ్లాకేజ్ ఆ బయట ఎగ్జిటే. హ్మ్. ఎందుకంటే మీకు చాలా కేజ్డ్‌గా ఉంటది గదా! దాంట్లో నందు ఏమో కింద సిగరెట్ స్మోక్ చేస్తూ అలా ఉంటది. ఓకే. అందుకని. అండ్ అక్కడ ఇంకొక ఫ్రేమింగ్ నాకు నచ్చింది. ఆ ఫ్రేమింగ్ నచ్చడానికి రీజన్ ఏంటంటే ఆహ్, 'శివాజీ' అండ్ 'బిందు మాధవ్' ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా ఆ సైడ్స్ నుంచి మాట్లాడుకుంటుంటారు. ఆ అవునవునవును. పక్కన ఒక 2 కిటికీలుంటాయి. వాళ్ళు అవునవును. అందులోంచి మాట్లాడుకుంటారు. తర్వాత రాజ్యాన్ని తీసుకొచ్చి సెంటర్‌లో పెట్టారు కదా! అవునవునవును. అది అంటే అది ఒక గూడా ఇంటెన్షనల్ అంటే అంతే. అది అదొక ఫ్రేమింగ్ బావుండింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడైనా నిల్చోవచ్చు. కాకపోతే అవును. సెంటర్‌లో నిల్చోవడం అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఈ అమ్మాయి అవును. ఇలా ఉంది అనే కైండ్ ఆఫ్ అది అది అంటే విజువల్ స్టోరీ ఇంటెన్షనల్ టెల్లింగ్ అది. అది ఇంటెన్షనల్. ట్రూ. అది బావుండింది. సో